Yes, this is Dr. RSS field. This after long gap. నివర్ తుఫాను దాని తర్వాత మళ్ళీ వచ్చిన వర్షాల తర్వాత దాదాపు 2-3 వీక్స్ తర్వాత ఫస్ట్ టైము ఫీల్డ్కి రావడం జరుగుతుంది. దెన్ వర్షాలు రావడం వల్ల మనకు ఈ గ్యాప్లో రావడానికి కుదరలేదు. దెన్ ఫీల్డ్కి వచ్చిన తర్వాత మనకు ఎక్సలెంట్గా దెన్ గువా ఫ్రూట్స్ జామకాయలు అనేటివి మంచి సైజులో ఉంటాయి. దెన్ గువా ఫ్రూట్స్ కొన్ని ఫ్రూట్స్ మాగిపోయి నేను ఏవైతే పక్షులు కూడా తినడం జరిగింది. అది ఎక్కువ మాగిపోయాయి కాబట్టి దీని చాలా తీపుగా ఉంటాయి. ఎక్కువ మాగాయి కాబట్టి డెలిషియస్గా ఉంటాయి. కాబట్టి ఎక్కువ బర్డ్స్ వీటిని ఎక్కువగా లైక్ చేస్తాయి. ఓకే, ఇక్కడ బాగా ఎస్ చాలా డెలికేట్గా ఉంటుంది. పూర్తిగా మాగిపోయింది కాబట్టి ఆ పైకి నా రెండు కట్ చేసి అది కూడా కట్ చేసి అవి పైన వేసాయి. మాగినేటివి పైన వేయాలి. లేయర్ చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇక్కడ ఒకటి చూడు, ఇంకోటి మాగి అక్కడ ఇక్కడ చూడకు కొన్ని కనపడవు. ఇక్కడ పీకితే వచ్చేస్తుంది. ఇవి మాగినేటివి కట్ చేయని అవసరం లేదు. వీటికి అన్నీ మాగే మ్యాక్సిమం చేతితో పీకేసైనా వస్తాయి. కట్ చేయని అవసరం లేదు. సింపుల్గా వచ్చేస్తాయి. ఓకే, అది మాగి పడిపోయింది. అది అవసరం లేదు, కింద పడింది అందులో. అది చూడడానికి మనకు కాయలే కనిపించలేదు, కానీ పెద్ద పెద్దవి ఉన్నాయి. కట్ చేయి. దాని పక్కన ఇంకోటి చూడు. చూడు ఎంత పెద్దవి ఉన్నాయి, కానీ మనకు అస్సలు కనిపించలేదు. ఇక్కడ చూడు, ఇవి లీవ్స్ మధ్యలో ఉన్నాయి కాబట్టి కనిపించవు అసలు. ఓకే, చాలా పెద్దవి ఉన్నాయి చూడు. మనకు కనిపించవు కానీ లీవ్స్ మధ్యలో ఉంటాయి. హౌ లార్జ్ ఇట్ ఈస్. ఎంత పెద్దవి చూడు. తీసి కట్ కొద్దిగా మాగినేటివి కట్ చేసి బాగా మాగినేటివి తీసేస్తాం. ఓకే, కంటిన్యూస్గా రెయిన్స్ పడడం వల్ల ఏమైపోయిందంటే మనం ఏదైతే ఎరువు అప్లై చేసాం కదా, ఏదైతే ఫర్టిలైజర్స్ మనం అప్లై చేసి ఉంటాం, ఎరువు కౌడంగ్ అనేది, ఇప్పుడు వీటిలో ఏమి ఉండదు ఇంకా. అంటే మామూలుగా పైన బేస్ మీద ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ కంటిన్యూస్గా వర్షం పడడం వల్ల అంతా సింక్ అయిపోయింటాయి లోపలికి. కాబట్టి బెటర్ ఇప్పుడు కొన్ని రోజులు మనకు కంటిన్యూస్గా ఇంకా వర్షం స్టాప్ అయితే కనుక మనం ఏం చేసుకుంటే బెటర్ అంటే దానికి పాదులు తీసుకొని మళ్ళీ వీటికి ఎరువులు అప్లై చేసుకుంటే కనుక మనకు మళ్ళీ ప్లాంట్ అనేది రిజ్యూనేట్ అంటే మళ్ళీ పూర్వం మళ్ళీ గ్రోత్ మళ్ళీ బాగా రావడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే పైన ఏదైతే టాప్లో ఉండే న్యూట్రియంట్స్ అన్నీ మ్యాక్రో న్యూట్రియంట్స్ కానీ మైక్రో న్యూట్రియంట్స్ కానీ మొత్తము బాటంకి సింక్ అయిపోయింటాయి. ఎందుకంటే కంటిన్యూస్గా రెయిన్ఫాల్ మనకు జరుగుతూనే ఉంది కాబట్టి. ఓకే, నేను ఇక్కడ మనకు ప్రతి పండు మాగిపోయింది. మనం జామకాయలు అనేటివి ఎవ్రీ 2 డేస్కి ఒకసారి కట్ చేయాలి, కానీ మనం కంటిన్యూస్ వర్షాలు పడడం వల్ల రాలేకపోయాం కాబట్టి. ఓకే, ఇవి తీసుకున్నాను. ఓకే, మనకు జామ పండ్లతో పాటు నేనైతే బాటిల్ గార్డ్స్ కూడా మంచి సైజు వచ్చాయి. బాటిల్ గార్డ్స్ ఇటు. ఓకే, అక్కడ ఒకటి చూడండి. ఈ బాటిల్ గార్డు తీగ జాతికి చెందినవన్నీ గ్రౌండ్కు తగలకుండా మనము పందిరి వేసుకోవాలి. ఎందుకంటే గ్రౌండ్కి తగిలితే అక్కడ టిష్యూ అనేది డ్యామేజ్ అయిపోతుంది. ఇక్కడ మనము ఇక్కడ ఇది కట్ చేసాను.
ఇది కట్ చేసి ఇది కట్ చేయి, అది పీకుతే రాదు, కట్ చేయాలా. ఎస్ ఎస్ బాటిల్ గార్డ్తో పాటు మన బెర్రీ ఫ్రూట్స్ కూడా చూస్తే, ఎస్ బెర్రీ ఫ్రూట్స్ కూడా మంచి సైజు వచ్చాయి. ఎస్ బెర్రీ ఫ్రూట్స్ అన్నీ తీసేయను. ఎస్ తీసేయి, లాగుతూనే వచ్చేస్తాయి. దీని ఏదైతే మనము ఇక్కడ బెర్రీ ఫ్రూట్ ఈ ట్రీకి దెన్ బాటిల్ గార్డు, బీరకాయ అవన్నీ అల్లించడం జరిగింది. దీని లైఫ్ స్పాన్ అయిపోయింది. ఈ లీవ్స్ అన్నీ పడిపోయి మళ్ళీ మనకి హ్యూమస్గా తయారవుతాయి. హ్యూమస్గా తయారయ్యి న్యాచురల్ ఫర్టిలిటీ అనేది మనకు చెట్టుకు అందుతుంది. ఓకే, నేను ఇక్కడ చూడొచ్చు. ఇట్లా కాకరకాయ ఉంటాయి చూడు, కింద అట్లను కనపడవు తీగల పైకన కట్ చేయి. బాగా చూన్నాను ఇంకా ఉంటాయి ఇక్కడ చూడు. ఇవి బాగున్నాయి, కట్ చేయి. ఓకే, చాలా రోజుల తర్వాత రావడం వల్ల ఎస్ నా ఫీల్డ్లో, నా తోటలో దెన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ నేను చాలా కలెక్ట్ చేసుకోవడం జరిగింది. నేను యాక్చువల్లీ ఇన్ని వస్తాయని నేను అనుకోలేదు. నేను కాబట్టి తోటలోనే ఒక సంచి తీసుకొని బనానా ట్రీస్ కూడా ఉన్నాయి. ఆ లీవ్స్ ఫస్ట్ ఇవి పెట్టేనా, ఫస్ట్ ఇవి పెట్టు, ఇవి ఏం కాదులే. ఇవి పెట్టిన తర్వాత దీని మీద బనానా లీవ్స్ పెట్టి, డెలికేట్ బీరకాయ ఎక్కువ డెలికేట్గా ఉంటుంది. నేను ఇక్కడ చూడొచ్చు, నేను హైలీ రైప్ అండ్ దెన్ జామ పండు బాగా మాగిపోయింది. ఇక్కడ ఇది మంచి స్మెల్ కూడా వస్తూ ఉంటుంది. చాలా తీపి ఉంటుంది, ఇది చాలా తీపి ఉంటుంది. నేను ఇది లైట్ కలరు, దీనికి కొద్దిగా మంచి టేస్ట్ ఉంటుంది. ఇదే సాల్టు పెప్పర్ వేసుకొని మంచి టేస్ట్ వస్తుంది. ఓకే, ఇది కూడా లైట్ కలరు. ఓకే, ఇవి హైలీ రైప్ అండ్ చాలా స్వీట్గా ఉంటాయి ఇవి. ఎందుకంటే చెట్టుకే మాగాయి కాబట్టి, చెట్టుకే మాగినవి చాలా స్వీట్ ఉంటాయి. నేను ఫుల్ ఎల్లో కలర్లో ఉంటాయి. నేను ఇక్కడ బెర్రీస్ ఇవి కూడా మంచి ఒకటి తింటే మంచి వాటర్గా ఉన్నాయి. ఫుల్ వాటర్ ఉంది వీటిలో. ఓకే, దీని బీరా రిడ్జ్ గార్డ్ అంటాము. దీని కాకరకాయ కూడా మనకు ఇంకొక 2 days ఉంటే కానీ ఇవి మాగిపోయాయి. ఓకే, దెన్ నీట్గా దీనికి అవి పెట్టేసి దాని తర్వాత మాగిపోయినవి లాస్ట్లో పైన పెట్టాలి. ఓకే, నిదానంగా పెట్టు. ఓకే, థ్యాంక్ యూ.